ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్ ఎస్జిటి టెక్స్ట్ బుక్లోని 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం మూర్తిమత్వం. ఇందులో 190 నుంచి 194 పేజీ వరకు మూర్తిమత్వ సిద్ధాంతాలు. మూర్తిమత్వాన్ని విధించే ధోరణుల ఆధారంగా సిద్ధాంతాలను 3 రకాలుగా వర్గీకరించారు. మూర్తిమత్వాన్ని వివరించే ధోరణుల ఆధారంగా సిద్ధాంతాలను 3 రకాలుగా వర్గీకరించారు. 1 రూప ఉపగమ సిద్ధాంతాలు, లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు, నిర్మితి సిద్ధాంతాలు. రూప ఉపగమ, లక్షణాంశ ఉపగమ, నిర్మితి సిద్ధాంతాలు. మూర్తిమత్వాన్ని వివరించే ధోరణుల ఆధారంగా సిద్ధాంతాలను 3 రకాలుగా వర్గీకరించారు. రూప ఉపగమ, లక్షణాంశ, నిర్మిత సిద్ధాంతాలు. రూప ఉపగమ సిద్ధాంతాలు అంటే వ్యక్తి రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరించడం. వ్యక్తి యొక్క రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరించడానికి ఉపయోగపడేవి రూపం ఉపగమ అగ్రణ ఉంది. రూప ఉపగమ సిద్ధాంతాలు. వ్యక్తి లక్షణాలను లక్షణాంశ ఉపగమ, వ్యక్తి లక్షణాలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరించడం లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు. తర్వాత నిర్మితి సిద్ధాంతాలు. వ్యక్తి సమగ్ర రూపాన్ని, అతని ప్రవర్తన ప్రాకార్యాలను వివరించే ధోరణి. వ్యక్తి సమగ్ర రూపాన్ని, అతని ప్రవర్తన ప్రాకార్యాలను వివరించే ధోరణి నిర్మితి సిద్ధాంతాలు. ఇప్పుడు మూర్తిమత్వ సిద్ధాంతాల గురించి చూద్దాం. మొదటిది రూప, లక్షణాంశ, నిర్మితి 3 అని చెప్పుకున్నాం కదా. ఈ రూప ఉపగమ సిద్ధాంతాలు గ్రీకు దేశానికి చెందిన హిప్పోక్రటీస్, చిన్న వృత్తుల వారు, ఔత్సాహికుడు, విషణువు, తర్వాత పైత్యవృత్తి, శ్లేష్మ ప్రవృత్తి. తర్వాత జర్మనీ దేశానికి చెందినవాడు క్రెస్మర్, శరీర నిర్మితి గురించి ఏంటంటే పేవరకాయలు, క్రీడాకాయలు, ప్రాంశకాయలు. తర్వాత అమెరికా దేశానికి చెందినవాడు షెల్టన్, శరీరాకృతి గురించి వివరించారు. స్థూలకాయత, మధ్యమకాయత, లంబకృషికాయత. తర్వాత స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు యూంగ్, మానసిక గుణాలు. ఆ మానసిక గుణాల్లో బహిర్వర్తనము, అంతర్వర్తనము. తర్వాత జర్మనీ దేశానికి చెందినవాడు స్ప్రాంగర్, దాంట్లో విలువలు, సైద్ధాంతిక, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత సౌందర్య విలువలు ఇందులో చూడొచ్చు. రూపక ఉపగమలో వచ్చేది మొదటిది గ్రీకు దేశానికి చెందిన హిప్పోక్రటీస్. ఈయన చిన్న వృత్తుల వారి గురించి వివరించారు. ఔత్సాహికుడు, విషణువు, పైత్య ప్రవృత్తి, శ్లేష్మ ప్రవృత్తి గురించి. తర్వాత జర్మనీ దేశానికి చెందిన క్రెస్మర్ శరీర నిర్మితి గురించి చెప్పడం జరిగింది. ఈ శరీర నిర్మితిలో పేవరకాయలు, క్రీడాకాయలు, ఫ్రాంసకాయలు. తర్వాత అమెరికా దేశానికి చెందిన షెల్టన్ శరీరాకృతి గురించి చెప్పడం జరిగింది. స్థూలకాయత, మధ్యమకాయత, లంబకృషికాయత. తర్వాత స్విట్జర్లాండ్ దేశానికి చెందిన యూంగ్ మానసిక గుణాలు, బహిర్వర్తనము, అంతర్వర్తనం. తర్వాత జర్మనీ దేశానికి చెందిన స్ప్రాంగర్ విలువల గురించి సైద్ధాంతిక, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత సౌందర్య విలువలు. తర్వాత లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు. లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాల్లో ఆర్బి కాటిల్ ఉపరితల మూల. తర్వాత ఆకుపోటు అంటే వ్యక్తిగత లేదా కేంద్రీయ, ప్రాథమిక లేదా సామాన్య. తర్వాత ఐశంకి లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు. ఐశంకు బహిర్వర్తన, అంతర్వర్తన, సుస్థిరం లేదా అస్థిరం. లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాల్లో ఆర్బి కాటిల్ ఉపరితల మూల. తర్వాత ఆక్పోడు వ్యక్తిగత లేదా కేంద్రీయ, ప్రాథమిక లేదా సామాన్య. ఐశంకు బహిర్వర్తన, అంతర్వర్తన, సుస్థిరం లేదా అస్థిరం. తర్వాత నిర్మిత సిద్ధాంతాల కింద వచ్చేది మెయిన్ మనోవిశ్లేషణ సిద్ధాంతం. ఫ్రాయిడ్ ఈయన మూర్తిమత్వ నిర్మితి లేదా చలనశక్తి గురించి వివరించడం. ఇంట్లో ఇడ్, ఇగో, సూపర్ ఇగో. ఇడ్ అంటే అచిత్తు, ఇగో అంటే అహం, సూపర్ ఇగో అంటే అధ్యహం. సూపర్ ఇగో లేదా అధ్యహం. మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి ఫ్రాయిడ్ వివరించారు. అందులో మూర్తిమత్వ నిర్మితి గురించి లేదా చలనశక్తి గురించి వివరించడం జరిగింది. అందులో ఏంటంటే ఉంటాయంటే ఇడ్, ఇగో, సూపర్ ఇగో. అచిత్తు, అహం, ఇగో, సూపర్ ఇగో, దాన్ని అధ్యహం అంటారు. తర్వాత మూర్తిమత్వ గతిశీలత, శరీరోపరితల శక్తి గురించి వివరించడం జరిగింది. మూర్తిమత్వ గతిశీల శరీరూపంలో అందులో ఏంటంటే వస్తాయంటే చేతనం, ఉపచేతనం, అచేతనం. మూర్తిమత్వ గతిశీలత, చేతనం, ఉపచేతనం, అచేతనం. తర్వాత మనోలైంగిక వికాసం గురించి వివరించింది. ఈ మనోలైంగిక వికాసంలో మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ, గుప్త, జననాంగ దశ. మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ, గుప్త, జననాంగ దశ. తర్వాత సాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్సన్. సాంఘిక వికాస సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే ఎరిక్సన్. విశ్లేషణ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే ఫ్రాయిడ్. ఓకేనా. మూర్తిమత్వ సిద్ధాంతాలు ఇందులో ఫస్ట్ది రూప ఉపగమ సిద్ధాంతాలు. బాహ్య స్వరూపాన్ని బట్టి వ్యక్తి రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరిస్తాయి రూప ఉపగమ సిద్ధాంతాలు. వ్యక్తి బాహ్య స్వరూపాలను బట్టి వ్యక్తి రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరిస్తాయి. తర్వాత రూప ఉపగమ సిద్ధాంతాలు చూద్దాం. హిప్పోక్రటీస్ వైద్యశాస్త్ర పితామహులైన గ్రీకు శాస్త్రవేత్త వ్యక్తుల చిత్తవృత్తులు, శరీర స్వభావం బట్టి వ్యక్తులు 4 రకాలుగా వర్గీకరించాడు హిప్పోక్రటీస్ వైద్య శాస్త్ర పితామహులైన గ్రీకు శాస్త్రవేత్త వ్యక్తుల చిత్తవృత్తులు, శరీర స్వభావాన్ని బట్టి వ్యక్తులు 4 రకాలుగా వివరించాడు. అవి ఏంటంటే మూర్తిమత్వ రకం, శ్రావకం, చిత్తవృత్తి, లక్షణాలు.
ఆ 4 రకాలు ఏంటంటే ఔత్సాహికుడు, ఇందులో శ్రావకం, రక్తం. చిత్తవృత్తి లక్షణాలు అంటే సంతోషం, ఆశాజీవి, సంఘజీవి. తర్వాత మూర్తిమత్వ రకం విషణువు, నల్లని పైత్యరసం. చిత్తవృత్తి లక్షణాలు ఏంటంటే మందకుడు, విచారగ్రస్తుడు, నిరాశాజీవి. తర్వాత మూర్తిమత్వ రకం పైత్య ప్రవృత్తి, ఇందులో శ్రావకం, పశువు పైత్యరసం. చిత్తవృత్తి లక్షణాలు కోపశీలుడు, చిరాకు, ఉద్వేగ, అస్థిరత ఎక్కువ. తర్వాత శ్లేష్మ ప్రవృత్తి మూర్తిమత్వ రకం శ్రావకం, శ్లేష్మం, ఏకాకులు, నెమ్మదస్తులు చిత్తవృత్తి లక్షణాలు. తర్వాత క్రస్మర్ వర్గీకరణ, శరీర నిర్మాణం ఆధారంగా వ్యక్తులు 3 రకాలు వర్గీకరించాడు క్రస్మర్. అందులో మూర్తిమత్వ రకం శరీర నిర్మాణం లక్షణాలు. మూర్తిమత్వ రకం పరిస్థితి పీవరకాయలు పొట్టిగా లావుగా ఉంటారు. లక్షణాలు ఏంటంటే బహిర్వర్తనులు అంటే ఉల్లాసంగా ఉంటారు. తర్వాత క్రీడాకాయలు శరీర దారుఢ్యం అనుపాతంలో ఉంటుంది. ఉభయవర్తనులు అంటే ఆశావాదులు వీరు. ప్రాసుకాయలు సన్నగా పొడగా ఉంటారు. అంతర్వర్తనలు ఆదర్శ భావవాదులు వీరు. ఆదర్శవాదులు భావవాదులు ఈ లక్షణం ప్రాసుకాయలు. క్రిస్మర్ వర్గీకరణ మూర్తిమత్వ రకం పీవరకాయలు, క్రీడాకాయలు, ప్రాసుకాయలు ఇవన్నీ పైన టేబుల్లో కూడా చూసాం కదా. వీళ్ళ శరీర నిర్మాణం పొట్టిగా లావుగా ఉంటుంది. క్రీడాకాయలు అయితే శరీర దారుఢ్యం అనుపాతంలో ఉంటుంది. ప్రాసుకాయలు అయితే సన్నగా పొడవుగా ఉంటారు. వీళ్ళు అంతర్వర్తనలు. ఉభయవర్తనలు ఎవరంటే క్రీడాకాయలు, బహిర్వర్తనలు ఎవరంటే పీవరకాయలు. తర్వాత షెల్డన్ వర్గీకరణ శరీరాకృతిని బట్టి వ్యక్తిని 3 రకాలకు వర్గీకరించాడు. అవి మూర్తిమత్వ రకం, మూర్తిమత్వ లక్షణాలు. మూర్తిమత్వ రకం 3 రకాలు ఏంటంటే స్థూలకాయత, మధ్యమకాయత, లంబకృష్కాయత. షెల్డన్ వర్గీకరణ స్థూలకాయత, మధ్యమకాయత, లంబకృష్కాయత. ఈ షెల్డన్ వర్గీకరణ ప్రకారం స్థూలకాయని వాళ్ళు మూర్తిమత్వ లక్షణాలు ఎలాగ ఉంటాయంటే బహిర్వర్తనలు, ఉల్లాసంగా ఉంటారు, సంతోషప్రియులు. మధ్యమకాయతలో ఉభయవర్తనలు శరీర దార్ఢ్యం కలవారు, ఆత్మవిశ్వాసం ఎక్కువ. వర్తనలు శరీర దార్ఢ్యం కలవారు, ఆత్మవిశ్వాసం ఎక్కువ. లంబకృష్కాయతలో అంతర్వర్తనలు సున్నిత స్వభావాలు. లంబకృష్కాయతలో వీరి యొక్క మూర్తిమత్వ లక్షణాలు ఎలా ఉంటాయి? అంతర్వర్తనలు సున్నిత స్వభావాలు. తర్వాత యుంగ్ వర్గీకరణ మానసిక గుణాలను బట్టి వ్యక్తులను 2 రకాలు వర్గీకరించాడు. మానసిక గుణాలను బట్టి యుంగ్ 2 రకాల వర్గీకరించాడు. అది బహిర్వర్తనలు, అంతర్వర్తనలు. బహిర్వర్తన యొక్క మూర్తిమత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటే సంఘజీవులు, ఉల్లాసప్రియులు. రాజకీయ నాయకులు, సంఘ సేవలు బహిర్వర్తనల కిందకు వస్తారు. అంతర్వర్తనలు ఏకాకులు, మితభాషి, నిరాశావాదులు. కవులు, రచయితలు, తత్వవేత్త. తర్వాత కొంతమంది 2 లక్షణాలను కలిగి ఉంటారని వారిని ఉభయవర్తనలు అని అంటారు కూడా తెలిపాడు. యంగ్ వర్గీకరణ మూర్తిమత్వ రకం బహిర్వర్తనలు, అంతర్వర్తనలు. యుంగ్ వర్గీకరణ ఆ 2 రకాల బహిర్వర్తనలు ఎవరంటే సంఘజీవులు, ఉల్లాసప్రియులు. వాళ్ళు ఎవరెవరు వచ్చారంటే రాజకీయ నాయకులు, సంఘ సేవకులు. అంతర్వర్తనలు అంటే ఏకాకులు, మితభాషి, నిరాశావాదులు. కవులు, రచయితలు, తత్వవేత్త. తర్వాత కొంతమంది 2 లక్షణాలు కలిగి ఉంటారు వారిని ఉభయవర్తనలని కూడా అంటారని ఈయన తెలిపాడు. తర్వాత స్ప్రాంగర్ వర్గీకరణ విలువల ఆధారంగా వ్యక్తులను 6 రకాలు వర్గీకరించాడు. 6 రకాలు చూద్దాం. వాటి యొక్క మూర్తిమత్వ లక్షణాలు చూద్దాం. మొదటి సైద్ధాంతిక విలువలు. విలువల ఆధారంగా 6 రకాల వర్గీకరించి ఎవరంటే స్ప్రాంగర్. మొదటిది సైద్ధాంతిక విలువలు అంటే సిద్ధాంతమైన విలువలు. ఆదర్శాలను, సూత్రాలను ఏర్పరచుకుని జీవిస్తారు. ఉదాహరణ మేధావులు, శాస్త్రవేత్తలు, కవులు సైద్ధాంతిక విలువల కింద వస్తారు. తర్వాత ఆర్థిక విలువలు మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు చూపిస్తారు. ఆర్థిక విలువల కింద వచ్చారు. మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా చూస్తారు. ఈ ఆర్థిక విలువలు కలిగిన వారు మూర్తిమత్వ రకం వారు. ఉదాహరణ బిల్ గేట్స్, అంబానీ వ్యాపారవేత్తలు. సాంఘిక విలువలు ఉద్యమ స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను సంఘ సేవ చేసేవారు సాంఘిక విలువలు కలిగిన వారు మూర్తిమత్వ రకం. ఉదాహరణ అన్నహాచార్య, మేధా పాట్కర్. తర్వాత రాజకీయ విలువలు రాజకీయ ప్రాబల్యం కోసం పాటుపడతారు. రాజకీయ నాయకులు రాజకీయ విలువల కింద వస్తారు. తర్వాత మత విలువలు మత విశ్వాసాలు, సూత్రాల ఆధారంగా జీవిస్తారు. మత విలువలు ఉదాహరణ మత ప్రచారం చేసేవారు. తర్వాత సౌందర్య విలువలు అందానికి, సున్నితత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణ సౌందర్య పిపాసకులు, చిత్రకారులు. సౌందర్య విలువలు అందానికి, సున్నితత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణ సౌందర్య పిపాసకులు, చిత్రకారులు. తర్వాత లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు. ఆర్బి కాటిల్ కారక విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి లక్షణాంశాలు 2 రకాలు వర్గీకరించాడు. కారక విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి లక్షణాంశాలు 2 రకాలు వర్గీకరించాడు ఆర్బి కాటిల్. మూల లక్షణాంశాలు, ఉపరితల లక్షణాంశాలు. అవి ఏంటంటే మూల లక్షణాంశాలు, ఉపరితల లక్షణాంశాలు. మూల లక్షణాంశాలు 16, ఉపరితల లక్షణాంశాలు 35. ఆర్బి కాటిల్ కారక విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి లక్షణాంశాలు 2 రకాలు వర్గీకరించారు. వీటిని మూల లక్షణాంశాలు, ఉపరితల లక్షణాంశాలు. మూల లక్షణాంశాలు 16, ఉపరితల లక్షణాంశాలు 35. సాధారణ పరీక్షలు, ప్రశ్నావళులు, నిర్ధారణ మాపనం ద్వారా ఉపరితల లక్షణాంశాలు గుర్తించి తర్వాత కారక విశ్లేషణ పద్ధతి ద్వారా మూల లక్షణాంశాలను గుర్తిస్తారు. సాధారణ పరీక్షలు, ప్రశ్నావళులు, నిర్ధారణ మాపనం ద్వారా ఉపరితల లక్షణాంశాలు గుర్తించి తర్వాత కారక విశ్లేషణ పద్ధతి ద్వారా మూల లక్షణాంశాలను గుర్తిస్తారు. ఇతను 16 PF ప్రశ్నావళిని తయారు చేశారు. ఆర్బి కాటిల్ 16 PF ప్రశ్నావళిని తయారు చేశారు. ఆర్బి కాటిల్ ఉపరితల లక్షణాంశాలు మూల లక్షణాంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉపరితల లక్షణాంశాలు ఈ 35 అనేవి మూల లక్షణాంశాలపై ఆధారపడి ఉంటాయి. ప్రవర్తన లక్షణాలు 17,953, ప్రాథమిక లక్షణాలు 177, ఉపరితల లక్షణాంశాలు 35, మూల లక్షణాంశాలు 16. ఉపరితల లక్షణాంశాలు మూల లక్షణాలపై ఆధారపడి ఉంటాయి. ఇందులో ప్రవర్తన లక్షణాలు 17,953, ప్రాథమిక లక్షణాలు 171. ప్రవర్తన లక్షణాలు 17,953, ప్రాథమిక లక్షణాలు 177, ఉపరితల లక్షణాలు ఉపరితలవి 35, మూల లక్షణాంశాలేమో 16. ఉపరితల లక్షణాంశాలు 35, మూల లక్షణాంశాలు 16. ఇదే 16 PF ప్రశ్నావళి. ఆల్పోర్ట్ ఇతను లక్షణాంశాలను
2 రకాల వర్గీకరించాడు. అవేంటి వ్యక్తిగత లేదా కేంద్రీయ లక్షణాంశాలు, ప్రాథమిక లేదా సామాన్య లక్షణాంశాలు. ఆల్పోర్డ్ లక్షణాంశాలు 2 రకాల వర్గీకరించాడు. అవి వ్యక్తిగత లేదా కేంద్రీయ లక్షణాంశాలు, ప్రాథమిక లేదా సామాన్య లక్షణాంశాలు. ఆ వ్యక్తిగత లేదా కేంద్రీయ లక్షణాంశాలు అంటే ఏంటంటే ఒక వ్యక్తిని ఇతరుల వ్యక్తుల నుండి వేరు చేసే ప్రత్యేక లక్షణాంశాలు. ఇవి ఏ వ్యక్తి గురించి వివరిస్తాయి ఆ వ్యక్తిని మాత్రమే ఉండే ప్రత్యేక లక్షణాంశాలు. ఉదాహరణ దానం, కరుణుడు, సత్యం, హరిశ్చంద్రుడు. వ్యక్తిగత లేదా కేంద్రీయ లక్షణాంశాలు ఒక వ్యక్తిని ఇతర వ్యక్తుల నుంచి వేరు చేసే ప్రత్యేక లక్షణాంశాలు. ఇవి ఏ వ్యక్తి గురించి వివరిస్తామో ఆ వ్యక్తిని మాత్రం ఉండే ప్రత్యేక లక్షణాంశాలు. ఉదాహరణ దానం, కరుణుడు, సత్యం, హరిశ్చంద్రుడు. తర్వాత సామాన్య లక్షణాంశాలు ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రూపంలో ఒక స్థాయిలో ఉండే గుణాలు సామాన్య లక్షణాంశాలు. ఉదాహరణ స్నేహం, దయ, ప్రేమ. సామాన్య లక్షణాంశాలు ఏంటంటే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రూపంలో ఒక స్థాయిలో ఉండే గుణాలు. ఉదాహరణ స్నేహం, దయ, ప్రేమ. ఇవన్నీ సామాన్య లక్షణాలు. తర్వాత హైసెంక్ కారక విశ్లేషణ పద్ధతి ప్రకారం 2 మూల రూప లక్షణాంశాలను గుర్తించడం ఏంటంటే అంతర్వర్తనం, బహిర్వర్తనం, సుస్థిరం, అస్థిరం. హైసెంక్ ఏంటంటే కారక విశ్లేషణ పద్ధతి ప్రకారం 2 మూల రూప లక్షణాంశాలను గుర్తించాడు. అవేంటంటే అంతర్వర్తనం, బహిర్వర్తనం. రెండోది సుస్థిరం, అస్థిరం. సుస్థిరం, అస్థిరం. తర్వాత సమగ్ర నిర్మితి సిద్ధాంతాలు. మనోవిశ్లేషణ సిద్ధాంతం దీన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం అచేతన ప్రేరణ ద్వారా ప్రవర్తన, మూర్తిమత్వాన్ని వివరిస్తుంది. ఈ సిద్ధాంతానికి మూలం అచేతన ప్రేరణలు. సమగ్ర నిర్మితి సిద్ధాంతాలు. ఈ సమగ్ర నిర్మితి సిద్ధాంతాలు ఫస్ట్ది మనోవిశ్లేషణ సిద్ధాంతం. దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ సిద్ధాంతం అచేతన ప్రేరణ ద్వారా ప్రవర్తనను, మూర్తిమత్వాన్ని వివరిస్తుంది. అచేతన ప్రేరణ ద్వారా ప్రవర్తనను, మూర్తిమత్వాన్ని వివరిస్తుంది సమగ్ర నిర్మితి సిద్ధాంతం. సమగ్ర నిర్మితి సిద్ధాంతం మనోవిశ్లేషణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం మూలం అచేతన ప్రేరణలు. ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతం మూలం ఏంటంటే అచేతన ప్రేరణలు. తర్వాత పాటలో దీని గురించి చూద్దాం. థ్యాంక్ యూ.